హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. సచివాలయంలో కొత్త జాబులకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇంటర్మీడియట్ పాసు, నో ఎక్స్పీరియన్స్, నో ఇంటర్వ్యూ. జీతం అయితే 46,789 రూపాయలు ఉంటుంది. వయసు, అర్హత, సిలబస్, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ నేను చెప్పే ముందర మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్కి ఒక వేకెన్సీ, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి, ఫైనాన్స్ అకౌంట్కి ఒక వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. ఇదైతే ఓసీ వారికి ఇవ్వడం జరిగింది, ఇదైతే ఎస్సీ వారికి ఇవ్వడం అయితే జరిగింది. మనతో శాలరీ అయితే మనకి బేసిక్ పే 19,900 కాడి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒక 47,000 దాకా రావడం అయితే జరుగుతుంది. మనకి ఇంటర్మీడియట్ చదివి టైపింగ్ వచ్చిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 28 సంవత్సరాలు నిండిన వారు ఓసీ వారు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ వారికి అయితే మనకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వారికి 3 ఇయర్స్ ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎక్స్ సర్వీస్మెన్స్ కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంది. దీంట్లో మనకి జాబ్ ఏం చేయాలంటే అడ్మినిస్ట్రేటివ్, ఫైనాన్స్, అకౌంట్స్ కోసం చూసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్ మనకి CSIR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోల్ నుంచి రావడం అయితే జరిగింది. ఇది మనకి అప్లై చేసుకోవడానికి 21/7/2025 నుంచి మొదలవుతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి 4/8/2025. మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేసిన అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకుని మీరు పంపించవలసి వస్తుంది. దానికి లాస్ట్ డేట్ 11/8/2025 నాటికి దీన్ని పంపించవలసి ఉంటుంది. మనకి టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 10 నిమిషాలు టైపింగ్ స్పీడ్ కండక్ట్ చేస్తారు. మీరు 35 words per minute కంప్యూటర్లో మీరు టైపింగ్ చేయవలసి ఉంటుంది. మీకు టైపింగ్ రాదు కానీ అప్లై చేయకుండా ఉండకండి. ఎందుకంటే టైపింగ్ ఒక 2 నెలలు మీరు ప్రాక్టీస్ చేసిన టైప్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి 1 month. తర్వాత మీ దగ్గర ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ ఉంటే దాని మీద ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అయితే మీరు టైపింగ్ చేయగలుగుతారు. తర్వాత రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. రిటన్ టెస్ట్ 2 పేపర్లు ఉంటుంది, పేపర్ 1, పేపర్ 2. టోటల్ అది మనకి 200 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ తర్వాత ఇంటర్మీడియట్ లెవెల్గా క్వశ్చన్స్ ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ ఉంటుంది. అది 2 గంటల 30 నిమిషాలు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. పేపర్ 1లో ఏ విధంగా ఉంటుందంటే 1 గంట 30 నిమిషాలు ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, 100 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్క్స్కి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు. జనరల్ ఇంటెలిజెన్సీ, తర్వాత క్వాంటిటీ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ కోసం మీకు 100 క్వశ్చన్స్ రావడం అయితే జరుగుతాయి. పేపర్ 2 వచ్చి 1 గంట ఉంటుంది. జనరల్ అవేర్నెస్కి 50 క్వశ్చన్లు, 150 మార్క్స్ ఉంటాయి. జనరల్ ఇంగ్లీష్కి 50 క్వశ్చన్లు ఉంటాయి, 150 మార్కులు. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క నెగిటివ్ మార్క్ అయితే ఉంటుందనేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది. ఇక్కడ సైట్ ఇవ్వడం జరిగింది, www.iip.res.in లోకి మీరు ఐడి క్రియేట్ చేసుకుని తర్వాత వారు డీటెయిల్స్ అడుగుతారు. ఆ డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ చేసుకున్న తర్వాత అది ప్రింట్అవుట్ తీసుకుని హార్డ్ కాపీని పంపించవలసి ఉంటుంది. పీడిఎఫ్లో తీసుకుని దాన్ని ప్రింట్అవుట్ తీసుకుని హార్డ్ కాపీ పంపించవలసి ఉంటుంది. మీరు ఆన్లైన్లో ఫిల్ చేసిన తర్వాత ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత దాన్ని మీరు దానితో పరంగా ఏజ్కి సంబంధించి, ఎడ్యుకేషన్ సంబంధించి, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పీరియన్స్, క్యాస్ట్ సర్టిఫికెట్, దానిపై జిరాక్స్లు తీసుకుని దానిపైన సెల్ఫ్ అటెస్టెడ్ చేసి పంపించవలసి ఉంటుంది. దాంతో పరంగా ఒక రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో సెల్ఫ్ సైన్ చేసి దాని మీద ఫోటో మీద మీరు సంతకం పెట్టి మీరు పంపించవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్, ఏ పోస్ట్కి మీరు అప్లై చేసుకున్నారో ఆ పోస్ట్ కోడ్, దాన్ని రిజిస్టర్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ పంపించవలసి ఉంటుంది. మీరు ఇక్కడ అడ్రస్ ఇవ్వడం అయితే జరిగింది, ఆ అడ్రస్కి అయితే పంపించండి. అది లాస్ట్ డేట్ 11/8/2025 కల్లా అది చేరేలాగా చూడండి. ఈ నోటిఫికేషన్ కోసం ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది. ఆ మెయిల్ ఐడికి మీరు ఫోన్ చేయడం కానీ మెయిల్ చేసి క్లారిఫై చేసుకోవచ్చు. అప్లికేషను లాస్ట్ డేటు మళ్ళీ చెప్తున్నాను, 4/8/2025 లాస్ట్ డేటు. 11/8/2025కి మనకు హార్డ్ కాపీ పంపించవలసి ఉంటుంది. మనకి
పంపించడానికి 500 రూపీస్ ఫీజు ఎస్బీఐ కలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని మీరు అటాచ్ చేయవలసి వస్తుంది. ఏ విధంగా వెళ్ళాలంటే మనకి ఆన్లైన్ ఎస్బీఐ డాట్ వెళ్ళి ఎస్బీఐ కలెక్షన్లోకి వెళ్ళి గవర్నమెంట్ డిపార్ట్మెంటు డైరెక్టర్ ఆఫ్ ఐపీలోకి వెళ్ళి అప్లికేషన్ ఫీజు తర్వాత మనకి డిపార్ట్మెంటు మెన్షన్ రిక్వైర్మెంట్ అని ఉంటుంది. దాన్ని చేసిన తర్వాత 500 రూపీస్ చలానా కట్టవలసి ఉంటుంది. ఎవరెవరికి ఫీజు లేదంటే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఉమెన్స్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి ఎటువంటి ఫీజు అయితే లేదు. మీరు అప్లై చేసి ఉద్యోగం పొందుతారని కోరుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.